మీడియా మన పార్టీ నేతలకు కానీ అండ్ మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ సమస్య ఏంటంటే మనకి రోడ్లు అనేది గుంతల రోడ్లు ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అయిపోయి ఈరోజు చూసుకుంటే ఫ్యామిలీలు బయటికి వచ్చారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళగలుగుతారా లేదా అనే భయం భ్రాంతులతోని గురవుతుంది. సో అలాంటి పరిస్థితి, రోడ్ల పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నేను గత ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పుడు మేము చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చేసి ఒక మేనిఫెస్టో తీసుకొచ్చేసి అట్లీస్ట్ ఒక రోడ్స్ కూడా మనం ఫస్ట్ బయటకు వస్తే పని కోసం రావాలి అంటే రోడ్డు మీదకి రావాల్సిందే. ఆ రోడ్లు కూడా బాగలేకుండా చేస్తున్నారంటే ఇంకా తను ఏ పరిపాలన చేస్తారు? ఎంతసేపటికి వచ్చేసి ఈ మధ్యలో చూసుకుంటే మనం అందరం చూస్తున్నాము పిల్లర్స్ మీద వచ్చేసి పెయింటింగ్లు వేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు బాగుండాలి, యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి. ఒక ట్యాక్స్లు అనేది 30 to 40% ట్యాక్స్లు వచ్చేసి రోడ్ ట్యాక్స్లను తీసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ రోడ్డు మీదకి వస్తే చలాన్లు వేస్తున్నారు, రాంగ్ రూట్ అని లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఇవన్నీ వేస్తున్నారు. మరి ఈ ట్యాక్స్లన్నీ ఎక్కడికి పోతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ట్యాక్స్లు ఏ విధంగా తీసుకుంటున్నారో జనాలకు కూడా సురక్షితమైన రోడ్లను వేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉన్నది. మరి ఇవన్నీ వేయకుండా మీరు ఎంతసేపటికి పెయింటింగ్లు వేస్తుంటారు పిల్లర్స్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సుందరీకరణ చేయండి, ఎవరు వద్దనలేదు. కానీ మాకు సురక్షితమైన రోడ్లను వచ్చేసి ఫస్ట్ కల్పించిన తర్వాత మిగతా పనులకు వచ్చేసి మీరు పైసలు దానికి పెట్టాల్సిందిగా మేము ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా వచ్చేసి ఈ రోజు పేపర్లు చూస్తుంటే తెలంగాణలో ముందుగా 10 స్థానాలలో చూసుకుంటే అది నెంబర్ 1గా ఉన్నది. ఇప్పుడు అంత యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఈ రోడ్స్ అన్నిటికి వచ్చే ట్యాక్స్లన్నీ ఏం చేస్తున్నాయి? ఎంతసేపటికి నన్ను వస్తే కూడా పైసలు లేవు అంటాడు. మరి ఈ 200 కోట్లు అని చెప్పేసి మెస్సిని తీసుకొచ్చి అంటే మన దేశంలో లేరా? మన దేశంలో ఆటగాళ్ళు లేరా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ 200 కోట్లు ఖర్చు పెట్టాడు. లేకపోతే గ్లోబల్ సబ్మిట్ అని చెప్పేసి ఎక్కడి నుంచో తీసుకొస్తారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రజలకి ఎందుకు రోడ్లు అనేది సురక్షితమైన రోడ్లు ఇవ్వలేకపోతున్నాడు? మీకు చేత కాకపోతే మీరు గడ్డ దిగండి. మీరే ఒప్పుకుంటున్నారు నన్ను కోసిన డబ్బులు లేవు, చెప్పులు ఎత్తపోయేటట్టున్నారు చూస్తున్నారు జనాలు అప్పు కోసం పోతే అని చెప్పేసి అంటున్నారు. సిగ్గుండాల ఈ మాట మాట్లాడడానికి. ఒక సీఎంగా పదవిలో ఉండి నువ్వు ఈ మాట మాట్లాడడానికి దయచేసి మేమందరం ఇది మన సమస్య, తెలంగాణ ప్రజల సమస్య. రోడ్లు అనేది ఖచ్చితంగా వేయాలి. మనం అడిగితే తప్ప వీళ్ళు వేసేటట్టు లేరు కాబట్టి మనం ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం. ఇక మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ప్రతి గల్లీలలో వచ్చేసి ప్రతి జిల్లాలలో కూడా వచ్చేసి ఈ పార్టీని 2K వాక్ను వచ్చేసి మేము ప్రతి దగ్గర పెడుతూనే ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రజలారా, మన అన్నదమ్ములు అందరూ మన వాళ్ళే. మనం బాగుండాలి అంటే మన రోడ్లు బాగుండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.